రేపు ఉదయం శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టనున్న పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 8:10 ప్రారంభమైన కౌంట్డౌన్ 25 గంటల పాటు కొనసాగనుంది. రేపు ఉదయం 9:10 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి C-58 రాకెట్ను ప్రయోగించనున్నారు. 480 కిలోల బరువు ఉన్న ఎక్స్పో శాట్ను కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 1 kg బరువున్న VIY శాట్ను కూడా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది వరుసగా 8 రాకెట్ల ప్రయోగాలు శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. 2024 కూడా సక్సెస్తో ఈ రాకెట్ను గురి తప్పకుండా విడిచిపెట్టాలని ఆశిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇస్రో సందర్శకులను ఆహ్వానించింది. ఆన్లైన్ ద్వారా షార్లోని విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షకులను దరఖాస్తులు ఆహ్వానించింది. ఐదేళ్ల జీవితకాలం కలిగిన ఎక్స్పో శాటిలైట్ ఒక విభిన్నమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్ కిరణాల ధ్రువణాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని రూపొందించింది. బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్లో తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకొచ్చి రాకెట్లో అనుసంధాన పనులు చేపట్టారు. భూమికి 650 కిలోమీటర్ల తక్కువ దూరంలో పిఎస్ఎల్వి C-58 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. టెలిస్కోప్ లాగా పనిచేసే ఈ ఉపగ్రహ సేవలో మన దేశానికి ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం తర్వాత ఆ వెంటనే GSLV Mark II ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టనుంది.